నమస్కారం రాగే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో శ్రీశక్తి విజయోత్సవ సభ భారీగా హాజరైన మహిళలు. నర్సరావుపేటలో సింగిల్ నెంబర్ ఆడుతున్న నలుగురిని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసిన పోలీసులు. 51,480 నగదు స్వాధీనం. మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. జర్నలిస్టుల నిరసన. ఇన్ఛార్జి డీఎస్పీ హనుమంతరావుకి మెమోరాండం. విప్లవ అభిమాని కామ్రేడ్ షేక్ సలీమూన్ సంస్మరణ సభ జూలకల్లలో నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజా సంఘాలు. నర్సరావుపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం. నర్సరావుపేట కలెక్టరేట్లో స్వచ్ఛ భారత్ మిషన్, జల జీవన్ మిషన్ అమలు నిర్వహణపై బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణబాబు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జల జీవన్ మిషన్, స్వచ్ఛ భారత మిషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనులకు సంబంధించి డీడీడబ్ల్యూఎస్ సెక్రటరీకి వివరించారు. స్త్రీ శక్తి సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అచ్చంటా సునీత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మానవ మోహనకృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేసిందన్నారు. మహిళలకు ఆస్తుల సగభాగం హక్కు ప్రవేశపెట్టింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు పలువురు నేతలు కొనియాడారు. 16 నెలల్లో నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ 40 కోట్లు, డ్వాక్రా గ్రూపులకు 17.84 కోట్లు చెక్కులను అందించామన్నారు. నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ హిట్ అయిందని, గత వైసీపీ పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయం భ్రాంతులకు గురిచేసి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారన్నారు. టీడీపీ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలదే అన్న నల్లపాటి రామచంద్ర ప్రసాద్. సూపర్ 6 సూపర్ హిట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటున్న మన ప్రియతమ నాయకులందరూ కూడా ఉమ్మడి కూటమి నాయకులకు, మహాశక్తి మహిళలకు, వీర మహిళలకు శిరస్సు వంచి నమస్సుమాలు తెలియజేస్తూ ఇవాళ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మరి పైన ఉన్న చిన్నారులందరూ కూడా డే స్కాలర్స్ వాళ్ళందరూ కూడా రోజు ఇంటి దగ్గర నుంచి కాలేజీకి ఉచితంగా బస్సులో వస్తున్నారంటే మరి ఇటువంటి కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మా చిన్నారులందరూ కూడా పైన ఉన్నారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వైసీపీ వాళ్ళకి వాళ్ళు అనుకున్నారు ఆగస్టు 15న చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బస్సులో ప్రయాణం చేపిస్తారా మేము చూస్తామనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 పెట్టారు, అది సూపర్ హిట్ అయిన తర్వాత వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతూ చూశారు కదా. ఈ దేశ భవిష్యత్తు మీ పిల్లల మీద ఉంది. రేపు రాబోయే యుగం మీది. కాబట్టి మీరు ఇంటి దగ్గర మీ తల్లిగారినో లేకపోతే అమ్మమ్మనో నాయనమ్మనో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది చరిత్ర తెలుసుకోండి. మీరు ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో సగం హక్కు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మగవాళ్లతో సమానంగా ఏ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకైనా అబ్బాయితో సమానంగా ఆస్తిలో సగం వాటా మీకు వచ్చేటట్టు చేసిన వాళ్ళు, ఆ రోజు చట్టం తీసుకొచ్చినటువంటి వాళ్ళు, భారతదేశంలో మొట్టమొదటి ఎలాంటి సంస్కరణ తెచ్చిన వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు.
అలాగనే ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, ఆడవాళ్ళు చదువుకుంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజుల్లోనే పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించి ఆడవాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడానికి అవకాశం కల్పించింది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన 30 సంవత్సరాల క్రితమే ఆడవాళ్ళందరూ కూడా పొదుపు చేయటం నేర్చుకోవాలి, అలాగనే బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు రావాలి, వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయటం, ఆడవాళ్ళంతా కూడా కట్టెల పొయ్యిల దగ్గర కూర్చుని ఎన్నో ఇబ్బందులు పడుతున్న దాన్ని గుర్తించి ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఈ తెలుగుదేశం పార్టీని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ ఆడవాళ్ళ మీదే ఉందని తెలియజేస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా దోపిడీ జరిగిందో మీ అందరూ చూశారు. ఏ రకంగా కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారో మీరు చూశారు. వీటన్నిటినీ దాటుకొని మిమ్మల్ని అందరినీ మేల్కొల్పి యువగళం పేరుతో నారా లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి మీ అందరిలో కూడా స్ఫూర్తిని రగిలించినటువంటి పరిస్థితి. లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది చెప్పండి పురుష ప్రపంచం అనే విధంగా ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున అరవింద్ బాబు గారు గెలిచిన తర్వాత విజయోత్సవ సభకు ధీటుగా ఈరోజు స్త్రీశక్తి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి, నా తెలుగింటి ఆడపడుచులు అని చెప్పి అక్కువ చేర్చుకుంటే, మన చంద్రన్న మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రతి ఆడబిడ్డకి రక్షణ ఇవ్వాలి, ప్రతి ఆడబిడ్డని లక్షాధికారిగా చెయ్యాలి అనే ఒక మంచి సంకల్పంతో ఏ విధంగా డ్వాక్రా సంఘాలను ఏర్పరిచారనేది మనందరం కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది డ్వాక్రా సంఘ మహిళలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది చిన్నారులు ఉన్నారు. గతంలో బీటెక్ చదివి జాబులు చేయాలంటే ఏ విధంగా చెన్నైయో, బెంగళూరో, అలాగే బాంబేనో, ఢిల్లీనో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఒక హైదరాబాద్ నగరాన్ని ఎంతమంది విద్యార్థులకి ఎంత ఐటీని ఏ విధంగా డెవలప్ చేశారు అనేది మన అందరం కూడా చూసాం. అదేవిధంగా ఏవైతే సూపర్ 6లో ఏవైతే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారో 1 by 1 ప్రతిదీ కూడా ఏదైనా దీపం 2 పథకం ద్వారా, అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రోజు 50 లక్షల గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీపం 2 పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇవ్వాలని చెప్పేసి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా పక్షపాతి, స్త్రీ పక్షపాతి. ఆయన సినిమాల్లో నటించేటప్పుడు కూడా అనేక సినిమాలు, తాతమ్మ కళ, రక్త సంబంధం, కోడలు దిద్దిన కాపురం, తల్లా పెళ్ళామా, ఇట్లా ఎన్నో మహిళా ఉదాత్తమైన చిత్రాలు తీసి తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మహిళా సంక్షేమానికి, మహిళా అభివృద్ధికి పెద్దపీట వేశారు. భారతదేశంలోనే తొలిసారిగా ఒక డ్వాక్రా సంఘాన్ని స్థాపించి 1 కోటి మంది డ్వాక్రా మహిళలతోటి ఒక సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చారు. అలానే ఆదరణ పథకం, దీపం పథకం, ఇలా ఎన్నో పథకాలతోటి మహిళా సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు.
నర్సరావుపేట ఏంజిల్ టాకీస్ సమీపాన సింగిల్ నెంబర్ ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 44,900 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న 1 టౌన్ పోలీసులు. 2వ పట్టణ పోలీస్ పరిధిలోని చిత్రాలయ సెంటర్లో సింగిల్ నెంబర్ ఆడుతున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 6,580 నగదు స్వాధీనం చేసుకుని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించిన ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని నర్సరావుపేట పట్టణంలో 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఎక్కువగా ఈ మట్కా జూదం ఈ నంబర్ల ఆట ఆడుతున్నారని దాని మీద రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా సిఐలు 1 టౌన్ 2 టౌన్ వారి ఎస్ఐలు ఒక ప్రత్యేక టీములుగా ఏర్పడి మొత్తం వెనక్కి కనిపిస్తున్నటువంటి ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక టీం దగ్గర 6,580, ఒక టీం దగ్గర 44,900 మొత్తం సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు రాస్తున్నటువంటి ఈ నంబర్లు ఇప్పుడు ఓన్లీ లాటరీ టికెట్లు ఏం లేవు. ఇప్పుడు ఓన్లీ నంబర్లు. ఈ నంబర్ల ఆట అంటే ఇదే. ఈ నంబర్లు రాస్తారు. నంబర్ రాసి ఆ నంబర్ చెప్తారు అతనికి డబ్బులు తీసుకొని. ఆ నంబర్ ఇక్కడ తగిలిందా లేదా చూసుకోవడం వాళ్ళు. ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది కొంచెం ఎక్కువగా పట్టణంలో ఉందన్న ఉద్దేశంతో దాని మీద కొంచెం స్పెషల్ పార్టీలతో కాన్సన్ట్రేట్ చేయించి స్పెషల్గా 1 టౌన్ ఎస్ఐ గారు, 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ ఎస్ఐలు కూడా ప్రత్యేకంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఎమ్మెల్యే నూతనంగా ఏర్పడిన పాతూరు శివాలయం కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవేశ సమాజ వ్యాపార రంగంలో ప్రవీణతతో పాటు దేవుని పట్ల గాఢమైన భక్తి భావాన్ని కలిగి ఉంటుందని, దేవాలయాల నిర్మాణంలో వారి సహకారం అమూల్యమని ఎమ్మెల్యే చదలవాడ కొనియాడారు. కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి కమిటీలు లేక ఆలయం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. వాళ్ళని భగవంతుడి సాక్షిగా ఈ క్రింద విధముగా ఏ విధంగా చేయాలనే దాని మీద మీరందరూ కూడాను ప్రతి గొప్ప పేరున్న దేవాలయం. మొదటి నుంచి కూడా పాతూరు శివాలయానికి వెళ్ళి మొక్కుంటే కనుక అన్నీ ఆ స్వామివారు తీరుస్తారు. స్వీకారం చేయటం, కార్యవర్గ సభ్యులుగా ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా స్వామివారికి ఎవరైతే సేవ చేస్తున్నారో తరతరాలుగా ఆ కుటుంబాలు ఉన్నారు కాబట్టి దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా వారికే దీంట్లో అగ్రస్థానం ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో కొంతమంది ఏంటంటే కార్యవర్గ సభ్యులు మారుద్దాము, చాలా నుంచి వాళ్ళు ఉన్నారని చెప్పారు. కానీ ఏంటంటే ఈ ఒక ధర్మకర్తలాగా మొదటి నుంచి కూడా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మనకి సనాతన ధర్మాన్ని కాపాడాలన్నా, హిందూ ధర్మాన్ని కాపాడాలన్నా రైతు వర్గాలు ఉండాలి, వ్యాపార వర్గాలు ఉండాలి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు, ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా రైతులు ఉంటారు, ఆర్యవయసులు ఉంటారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా కానీ ఆర్యవయసులు కావాల్సిందే. రాజకీయాల్లో ఎవరిని గెలిపించాలన్నా కానీ ఆర్యవయసులు పిలుపు ఉండాలి. ఆ పిలిపే నేను తీసుకున్నా. మీరు ఇట్లానే ఇంకో 25 ఏళ్ళు ఇవ్వాల్సిందే. ఆర్యవయసులు పిలుపు, అరవింద్ బాబు గెలుపు ముందుగా అని చెబుతున్నా. నేను మళ్ళీ ఇంకోసారి గెలుస్తున్నాను. రెండోసారి మా చంద్రబాబు నాయుడు గారు 5వ ముఖ్యమంత్రి అవుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ అట్లా ఉండకూడదు. ఇవాళ చూడండి, ఒక గొప్ప విశేషం. మరి పొట్టి శ్రీరాములు గారికి స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 6.5 ఎకరాలు కూడా పొలాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి, మంచి విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే గుడి చాలా చక్కగా చేస్తున్నారు. అంతమంది కొంచెం పరిశుభ్రత తక్కువ ఉంది. నేను ఈవో గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా చక్కగా కరెక్ట్ చేశారు. అదేవిధంగా నవగ్రహాలు అక్కడ కొంచెం శుభ్రంగా చేయాలి మనం. అదేవిధంగా ఈ గుడి మీద ఎంతోమంది అర్చకులు ఆధారపడి బతుకుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ధర్మాన్ని, దేశాన్ని కాపాడటానికి ఏర్పడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మం ఏ విధంగా నాశనం అవ్వాలో, దేవాలయాలు ఏ విధంగా మరుగున పడాలో అన్ని విధాల నాశనం చేయడం జరిగింది. కొన్ని ఉదాహరణలు చెప్తాను. రామతీర్థంలో సాక్షాత్తు రాముల వారి శిరస్సును ఖండించడం చేయడం జరిగింది. అది ఎవరు చేసింది ఇంతవరకు తెలియదు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి వారి రథాన్ని తగలబెట్టడం జరిగింది.
దానికి సాక్ష్యాలు లేవు. ఎంత అన్యాయం జరగాలో దైవానికి ధర్మానికి అంత అన్యాయం జరిగింది. గతంలో ఈ రాక్షస సంహారం కోసం దేవుడు జీవుడై వస్తాడంటారు. ఈనాట ఆ పరిస్థితులు లేవు. జీవుడే దేవుడై రావాలి. ఆ విధంగా వచ్చిన త్రిమూర్తులే మన దేశంలో ముగ్గురున్నారు. వాళ్ళు ఒకళ్ళు విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు, రెండోవారు విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మూడోవారు సనాతన ధర్మాన్ని భుజానెత్తుకొని దేశమంతా తిరగడానికి రెడీ అయిన పవన్ కళ్యాణ్ గారు. మన ఈ పాతూరు శివాలయం అంటే అందరికీ తెలిసిందే, పురాతనమైంది. ఎంతో మహిమగల స్వామి శివుడు కానీ పార్వతి కానీ అట్లాగే అక్కడ లోపల వినాయకుడు ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఇంతకుముందు బాగా ఎప్పుడో ఊరు పుట్టినప్పుడు ఉన్న దేవాలయం. దాన్ని బాగు చేయాలంటే ఎవరికి అందరూ భయపడేవాళ్ళు. అందరూ డబ్బులు ఇద్దామన్నారు కానీ ప్రతిష్టలు చాలాసార్లు పునఃప్రతిష్ఠ చేద్దామని కూడా వెనకాడుగు వేశారు. మరి అలాంటప్పుడు మన స్పీకర్ గారు అప్పుడు కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావు గారు అందరూ కూడా మరి శృంగేరి స్వామి వారిని కలిసి వారి చేత మరి ఈ గుడిని ఆ రోజుల్లోనే సుమారు మరి 5 కోట్ల ఎంత అవుతుంది మొత్తం కూడా కట్టించటం మరి మన ఊరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మంగళవారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ హనుమంతరావుకి మీడియా ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వాస్తవాలను ఉన్నది ఉన్నట్లు రాయడం కూడా తప్పేనా అని మీడియా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎడిటర్పై అక్రమంగా కేసు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీడియాపై దాడి చేయడం లేదా పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు అని, పత్రికల జోలికి వెళ్లి మీడియా గొంతు నొక్కే వారిపై సంఘాల తరపున మేము పోరాటాలు చేస్తామని పీడీఎం నాయకులు తెలిపారు. నిరసనలో పలువురు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్, ఏపీయూడబ్ల్యూజే ఫెడరేషన్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఎస్పి కార్యాలయంలో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఒక రిప్రజెంటేషను ఇవ్వడం జరిగిందండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2 రోజుల క్రితం డిఎస్పీల ప్రమోషన్లకు సంబంధించి సాంప్రదాయంగా ప్రభుత్వం ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసిద్ది. ఆ ప్యానెల్ని ఏర్పాటు చేయకపోవటం వలన డిఎస్పీల ప్రమోషన్లో చాలామంది నష్టపోయారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోల్పోయారని ఒక వార్తా కథనాన్ని, డిఎస్పీలకు జరిగిన అన్యాయాన్ని సాక్షి పత్రికలో ఒక వార్తా కథనంగా ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ ఎడిటర్ గారు ధనుంజయ రెడ్డి గారి మీద ఒక కేసును పోలీస్ ఆఫీసర్స్ నాయకుడైనటువంటి శ్రీనివాస్ గారి చేత ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా తాడేపల్లిలో ఫిర్యాదు చేయించడం, దాని మీద కేసు నమోదు చేయడం జరిగిందండి. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నరసరావుపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమించినందుకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేసిన నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచారని, ముస్లిం మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సన్మానం చేశారు. ఈరోజు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన చదలవాడ అరవింద్ బాబు గారు సహకారంతో, వారి ఆశీస్సులతోటి మరొకసారి నాకు ఈ నరసరావుపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మరొక అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఆధ్వర్యంలో ఈ నరసరావుపేటలో ముస్లింలకు సంబంధించిన ఏదైనా ఏ వర్క్ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వర్కులు అన్నీ కూడా పూర్తి చేసి మన చదలవాడ అరవింద్ బాబు గారి పేరు ప్రఖ్యాతులు తాటమే కాకుండా ఆయన సారథ్యంలో ముస్లింలకు ఎటువంటి మేలు జరగాలన్నా ఆయన సహకారం తీసుకొని
వారు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు, ముస్లిం కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. నర్సరావుపేట రామిరెడ్డిపేటలో 22, 24 వార్డు జనసేన నాయకులు, కార్యకర్తలు పసుపురెడ్డి పార్థసారథి మరియు ఆడపాల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సరావుపేట జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ జిలానీ కుమారుడు సయ్యద్ రాషిక్ మరియు ఏలూరు ప్రసాద్, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం, తదనంతరం కేక్ కటింగ్ చేసి మహిళలకు 100 మందికి చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేశారు. ఓకే 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 మా ఎదురు రామాకండి. పార్థసారథి గారు, అడపాల వెంకట్ గారు సాధ్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మా అన్నయ్య అయిన అటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మంచితనానికి మారుపేరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటా. గౌరవ ఉప ముఖ్యమంత్రి, మనందరికీ చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నర్సరావుపేట రామిరెడ్డిపేట ప్రాంతంలో 22 మరియు 24 వార్డు తరఫున మన పార్థసారథి, ఆడపాల వెంకట్ అండ్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ సారథ్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం చాలా ఉత్సవంగా జరిగింది. 24వ వార్డు లీడర్లైన పార్థసారథి మరియు అడపాల వెంకట్ ఇద్దరు కలిసి పేద ప్రజలకి చీరల పంపిణీ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో మంచి పనులు చేస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో మంగళవారం రాత్రి జనసేన వీర మహిళా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సభ్యురాలు సుబ్బమ్మ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఉచితంగా పూల మొక్కలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బమ్మ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మరి రామిరెడ్డిపేటలోని వెంకటాద్రి నగర్ వద్ద ఉన్నటువంటి బ్యాంక్ కాలనీ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా జన సైనికులు, వీర మహిళలు, మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కలిసి కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మొక్కల పంపిణీ చేయడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పుణికి పుచ్చుకొని రాష్ట్రంలో పేద ప్రజలకి కూడు గుడ్డ ఇల్లు అనే కాన్సెప్ట్ని మొదలుపెట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ రోజున కూటమితో కలిపి అధికారంలో తీసుకొచ్చిన సందర్భంలో ఈ నానుడిని నిజం చేయటం కోసం ఆ మహానుభావుడి ఆశయాలకు అండగా, తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా కూటమి ప్రభుత్వంలో భాగమై మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరి సంక్షేమం కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఎంతోమంది మహిళలు ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం వారు నడుస్తున్నటువంటి ధర్మం. ధర్మానికి ప్రతీకగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ధర్మం, ధర్మం అంటే పవన్ కళ్యాణ్. ఏదైతే ధర్మం నిలబడుతుందో ఆ దేశం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ఆ ప్రజలు బాగుంటారు అని నమ్మినటువంటి ఉప ముఖ్యమంత్రి దానిని ఆచరణలో, కార్యాచరణలో చూపిస్తున్నటువంటి వ్యక్తి. జన సైనికులు అందరూ కూడా వారు నడుస్తున్నటువంటి ధర్మాన్ని మీరందరూ కూడా నడిచి ఆ ధర్మం నిలబెట్టే విధంగా
మన జాతిని రక్షించుకునే విధంగా మీరందరూ కూడా ఉండాలని. నరసరావుపేట ఉప్పలపాడు శివారులో జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో కరెంటు వైర్లు కట్ చేసి అర్ధరాత్రి హుండీని దొంగిలించిన గుర్తు తెలియని దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు. చివరి ఉంటుంది పట్టుకుంటు చూడండి. మన జ్ఞానసరస్వతి దేవాలయం కమిటీ చైర్మన్ని మా కమిటీ సంబంధించి దేవాలయంలో మంగళవారం రాత్రి 1 గంట సమీపంలో కరెంటు వైర్లు కట్ చేసి ఈ దేవాలయం తాళం కూడా పగలగొట్టి ఉండి ఎత్తుకుపోయారు. రాత్రి 1 గంటప్పుడు మా సెక్యూరిటీ మ్యాన్ ఫోన్ చేసి చెప్పగా మా మనుషులు వచ్చి చూసి గమనించారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అదే సమయంలో ఈ వినాయక నిమజ్జనం సంబంధించి పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు. 3వ తారీఖు ఉదయం కూడా ఎస్ఐ గారు పంపించిన సందర్భంగా పోలీసులు దీన్ని నోట్ చేసుకుని వెళ్ళారు. ఈ సందర్భంగా మేము పోలీసు వారికి పట్టణ ప్రజలందరికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన గమనిస్తున్నాము. పల్నాడు ప్రాంతంలో విప్లవోద్యమానికి చిరకాలంగా అభిమానిగా ఉంటూ తన కొన ఊపిరి వరకు ఎంతో మంది ఉద్యమ కార్యకర్తలను అమ్మగా అక్కున చేర్చుకొని ఉద్యమానికి సహకరించిన జోలకల్లు గ్రామానికి చెందిన కామ్రేడ్ గఫూర్ సహచరి కామ్రేడ్ సలీమున్ ఇటీవల అమరత్వం చెందడం జరిగింది. ఈ రోజు జోలకల్లు గ్రామంలోని బీసీ కాలనీలో కామ్రేడ్ సలీమున్ సంస్మరణ సభను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ సలీమున్ సహచరుడు గఫూర్ మాట్లాడుతూ, కామ్రేడ్ సలీమున్ నేను విప్లవోద్యమంలో ఉండగా కుటుంబ బాధ్యతలు తన భుజం మీద వేసుకుని నెరవేర్చడమే గాక ఆకలితో వచ్చిన విప్లవకారులకు అన్నం పెట్టి అమ్మగా నిలిచిందని, తీవ్రమైన నిర్బంధంలో కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ధైర్యంగా విప్లవ సానుభూతి పరురాలుగా కడదాకా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొని నివాళులర్పించారు. నరసరావుపేటలో ఉత్తమ సామాజిక సేవ జాతీయ పురస్కారాన్ని అందుకున్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అట్లూరి విజయ్ కుమార్, అంతర్జాతీయ సాహిత్య సామాజిక సేవా సంస్థ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో భువనచంద్ర టౌన్ హాల్ జరిగిన తెలుగు తేజం జాతీయ పురస్కారాల్లో భాగంగా అమ్మ ఫౌండేషన్ సామాజిక రంగంలో చేసిన విశేష సేవలను గుర్తించి శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో అట్లూరి విజయ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో శ్రీశక్తి విజయోత్సవ సభ భారీగా హాజరైన మహిళలు. నరసరావుపేటలో సింగిల్ నెంబర్ ఆడుతున్న 4 వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసిన పోలీసులు. 51,480 నగదు స్వాధీనం. మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. జర్నలిస్టుల నిరసన. ఇన్ఛార్జి డీఎస్పీ హనుమంతరావుకి మెమోరాండం. విప్లవ అభిమాని కామ్రేడ్ షేక్ సలీమున్ సంస్మరణ సభ జూలకల్లలో నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజా సంఘాలు. నరసరావుపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.